సోదరులారా, మనం బజార్కి వెళ్ళి వచ్చాము, గంట సేపు ఆ సరుకుల్ని మోసాము, మన యొక్క చేతులు లాగేస్తున్నాయి. కానీ నా యొక్క తల్లి, మీ యొక్క తల్లి మిమ్మల్ని 1 గంట 2 గంటలు కాదండి మోసింది, మొత్తం పూర్తిగా 9 నెలల పాటు మిమ్మల్ని మోసింది. అల్లాహు అక్బర్. మీరు బరువుగా ఉన్నారు, అయినా సరే మీ యొక్క తల్లి మిమ్మల్ని మోసింది. తన యొక్క ఇష్టాలను త్యాగం చేసుకుంది. తనకి మంచి మంచి ఆహారం తినడం అంటే తనకి ఇష్టం, విడిచిపెట్టింది. తనకి పడుకోవడం అంటే చాలా ఇష్టం, అయినా సరే మీకోసం, నా కోసం, మన కోసం తను నిద్రపోయే విధానం కూడా మార్చింది, తినే విధానం కూడా మార్చింది, మాట్లాడే విధానం కూడా మార్చింది, నడక మార్చింది, ప్రతిదీ మార్చింది. తన యొక్క రక్తాన్ని మనకి పాలు రూపంలో ఇచ్చింది. సోదరులారా, ఒకవేళ మనం తల్లి యొక్క అడుగు జాడల్లో నడిచినట్లయితే అల్లాహ్తో మనం, ఆ అల్లాహ్ మనతో ఆనందిస్తాడు, మహాప్రవక్త వారు మనతో సంతోషిస్తారు. తల్లి యొక్క అడుగు జాడలో నడవండి, తల్లి చెప్పిన మాటలపైన అనుసరించండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో తల్లి యొక్క విలువ వారిని అడగండి, చెబుతారు. ఎవరైతే అనాథులుంటారు వారు వద్దకు వెళ్ళి ఒక్కసారి అడగండి, ఇంట్లో భోజనం ఏ విధంగా చేస్తున్నావు, భోజనం ఎలా ఉంది చెబుతారు. మా భార్య బాగానే వండు పెడుతుంది, కానీ అమ్మ బాగా గుర్తుకు వస్తుంది. అమ్మ బాగా గుర్తుకు వస్తుంది. నా అమ్మ ఉన్నట్లయితే తను తర్వాత తినేది ముందు నా నోట్లో ఒక ముద్ద పెట్టేది. నేను తిన్నా సరే తను తినే సమయంలో, బాబు నువ్వు అన్నాన్ని విడిచిపెట్టావు, దా ఒక ముద్ద తిను. ఇంట్లో కూర లేకపోతే పక్కింటికి వెళ్ళి మరీ కూర అడిగి మన కోసం పెట్టేది. ఆ తల్లి యొక్క విలువ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఎప్పుడైతే మీరు నమాజే జనాజా చేస్తారో మీ యొక్క తల్లిది, మీ తల్లి యొక్క దేహం మీ కళ్ళ ముందు ఉంటుంది, మీ తల్లి యొక్క శవం మీ కళ్ళ ముందు ఉంటుంది. తల్లి యొక్క దేహాన్ని కళ్ళ ముందు పెట్టిన తర్వాత ఒక్కసారి అమ్మా అని పిలవండి, అల్లాహు అక్బర్. మనసు బద్దలైపోతుంది, కానీ మనసు నుండి ఒక శబ్దం వస్తుంది, ఓ కుమారుడా, నన్ను అక్కడ ఇక్కడ వెతకకు, నీ ముందు నా దేహం ఉంది, కానీ నీ వెంట నా యొక్క దువా ఉన్నది. నీ వెంట నా యొక్క దువా ఉన్నది. సోదరులారా, సోదర మహాశివులారా, తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ తన యొక్క దువా మన వెంట వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. సోదరులారా, ఈ రోజు ప్రపంచంలో ప్రేమించే వారు దొరుకుతారు, కానీ ఒక్కసారి మీ ఉద్యోగం వెళ్ళిపోతే, మీ బిజినెస్ డల్ అయితే వారి పక్కన మిమ్మల్ని కూర్చోపెట్టుకోరు, ఇంట్లో సరుకులు తీసుకు వెళ్ళకపోతే భార్య అడుగుతుంది, ఏవండి ఏం తీసుకురాలేదే? ఈరోజు డబ్బులు మిగలలేదమ్మా, రేపు తీసుకువస్తాను. భార్య కూడా నోరు విప్పుతుంది. ఇంట్లో సరుకులు తేలేకపోతే వివాహం ఎందుకు చేశారు? పిల్లలు వచ్చి అడుగుతారు, నాన్న రెస్టారెంట్కి వెళ్దామా, బయటికి వెళ్దామా? కానీ తల్లి ఎప్పుడు కూడా అనదు, బాబు ఏమైనా తెచ్చావా, తిందామా? కానీ తల్లి ఏమడుగుతుంది, బాబు నువ్వు తేకపోయినా పర్వాలేదు, నేను ఆకలిని భరిస్తాను, నేను దాన్ని భరిస్తాను, కానీ నిన్ను ఎప్పటికీ నేను ఆకలితో ఉంచదలుచుకోలేదు. తల్లి వేరే ఇంట్లో అడిగి మరి మన యొక్క కడుపు నింపే మహిళ ఎవరైనా ఉందంటే అది కేవలం అమ్మ మాత్రమే. తల్లి